హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగువ క్రియేషన్. ఈరోజు చుట్టాలు వచ్చారండి ఇంటికి. సరదాగా అందరూ షాపింగ్కి బయలుదేరాం. చూడండి ఈ వీడియో మొత్తం చాలా బాగుంటుంది. చూడండి సరదాగా పిల్లలు వచ్చారనేసి అందరం కలిసి షాపింగ్కి బయలుదేరాము. ఏంటి అనేది మీరు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. చుట్టాలు ఎవరో కాదండి, మా బావగారుల పిల్లలు, మనకి పప్పు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళంతా మా బావగారుల పిల్లలు. సరదాగా బయటకు వెళ్దాం అనేసరికి బయలుదేరాము. మా షాపింగ్ చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది. అందరం కలిసి ఒక చోటు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మీకు కూడా చాలా సరదాగా అనిపిస్తుంది. చూస్తే వీడియో కనిపిస్తుంది కదండి, అదే రిలయన్స్ మార్ట్. అక్కడే షాపింగ్ చేద్దామనేసి బయలుదేరినాం. మా షాపింగ్ విశేషాలు, ఫన్నీ విజువల్స్ అన్నీ చూడండి. చాలా బాగుంటుంది ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి మా టీం అండి. రిలయన్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు రిలయన్స్లో ఏమేమి తీసుకుంటాం అనేది క్లియర్గా మీకు చూపిస్తానండి. వీలైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి ఏమేమి తీసుకున్నాం అనేది. ఇంతమంది వెళ్తున్నారు, ఏం తీసుకుంటారబ్బా అని వెయిట్ చేస్తున్నారు కదా, మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిలయన్స్లో కాస్ట్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది అనేసి నేను మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. చూడండి మేమైతే ఫస్ట్ 5కి వెళ్తున్నాం. పైన ఏముంటాయంటే పైన కాస్మెటిక్స్, క్లాత్స్ అవి ఉంటాయి. నేను మీకు చూపిస్తాను. అవి తీసుకుందాం అనేసి వెళ్ళాము పైకి. అయితే ఫస్ట్ మేము ఏం చేసినామంటే క్లాత్స్ వైపు డ్రెస్సెస్ తీసుకుందాం అనేసి చూస్తున్నాము. డ్రెస్సెస్ ఆఫర్ ఏమైనా ఉన్నాయేమని చూస్తున్నాం. డ్రెస్సెస్ బాగుంది కదా, నేను చూసేది కూడా ఆఫర్లో ఉంది. బ్లాక్ కలర్ టాప్ అవి చూసేసి మళ్ళీ కిందికి వచ్చినాం. మా చిన్న బాబండి నిక్కి, మా నిక్కికి ఏమో కొన్ని చెప్పిన నువ్వేమేమి తీసుకోవాలంటే ఎవరికి వాళ్ళని డివైడ్ చేసినాం. మీరు ఇవి తీసుకోండి అని. కానీ మా సారు చూస్తున్నారు కదా, మా బావగారుల బాబు, వీళ్ళు కూడా ఎవరు షాపింగ్ వాళ్ళు చేస్తున్నారు అంటే త్వరగా అయిపోతుందని మళ్ళీ జూడియోకి వెళ్దామని ఒక ప్లాన్ ఉండండి. దానికోసం అనేసి ముందు ఇది క్లియర్ చేసుకుందామని వెళ్తున్నాము. అక్కడ పియర్ సోప్ చూస్తాను. పియర్ సోప్స్ అండ్ మైసూర్ శాండిల్ 6 ప్యాక్ లేదు కదా, లేకపోవడం వల్ల 4 ప్యాకే ఉంది అందులో. అదే వెతుకుతున్నారు పిల్లలు, దొరకలేదు కదా లాస్ట్కి. మా ఫ్యామిలీ ఫేవరెట్ సోప్ అంటే పియర్ సోప్. నెక్స్ట్ వచ్చేసి మైసూర్ శాండిల్ లేడీస్ వాడతామండి. జెంట్స్ ఏమో పియర్ సోప్ వాడతారు. అందరు ఫేవరెట్ అన్నట్టు మా ఫ్యామిలీలో మాత్రం కంపల్సరీ సోప్స్ మాత్రం వాడతారు. పవన్ పట్టుకున్న సోప్ ఏమో వాళ్ళ వైఫ్కి, మా సార్ పట్టుకుందేమో వీళ్ళ జెంట్స్కి. అట్లా షాపింగ్ సరదాగా చేస్తాను. ఇంకా లేడీస్తో ఎలా ఉంటుంది, వీళ్ళు అనుకున్నారు కదా 1 అవర్లో క్లియర్ చేస్తేనే మిమ్మల్ని జూడియోకి తీసుకెళ్తా ఉన్నారు. 1 అవర్ కాదండి, 3 అవర్స్ అక్కడే సరిపోయింది టైం మాకు. అంతసేపు షాపింగ్ చేసి మళ్ళీ అదే టైంకి మాకు మాట ఇచ్చారు తీసుకెళ్ళాలని అంటే జూడియోకి కూడా తీసుకెళ్లారండి. వీలైతే జూడియో వీడియో షార్ట్స్ అయినప్పుడు పెడతాను. అవి ఇంకా చాలా ఫన్నీగా ఉన్నాయి. ఎందుకంటే అందరికీ బాగా ఆకలేస్తుంది, అసలు ఓపిక లేదు, అయినా షాపింగ్ చేస్తుంది. పౌడర్స్ కూడా ఆఫర్ ఉన్నాయండి. నేను పట్టుకున్న క్రీమ్ చూసారు కదా, పాండ్స్ వైట్ బ్యూటీ, అది 340ది మనకి 60 రూపీస్కి 160కి ఆఫర్ పెట్టారండి. చాలా బాగా అనిపించింది ఆఫర్స్. మేము ఆ రోజు 4 బాక్సెస్ తీసుకున్నాము. పప్పు ఒకటి, నేను ఒకటి, బిన్ను ఒకటి, ఇంకొకటి మా ఫ్రెండ్ కూడా తీసుకురమ్మని చెప్పింది ఆఫర్ ఉందని, అంటే తనకు కూడా తీసుకొచ్చినాం. ఇంకొకటి ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్ చూసారు, ఏరియల్ లిక్విడ్ తర్వాతకి ఇంకా బిన్ ఎతుకుతుంది. ఏంటబ్బా అని ఎతుకుతుంది, ఆఫర్ ఉందని చూస్తున్నా. ఇంకా కాస్మెటిక్స్ గిట్లా వాళ్ళు ఇక్కడ నుండే తీసుకెళ్తారండి గ్రాసరీ ఎప్పుడైనా వచ్చినప్పుడు. ఇక్కడ ఆఫర్స్ ఉంటాయి కదా, మా ఊర్లో అంత పెద్ద మాల్స్ లేవు అనేసి మంత్లీ వచ్చి ఇక్కడ తీసుకుంటారు. మా టీం అనేది వస్తే మొత్తం ఒకసారి డ్రెస్సెస్, గ్రాసరీ, వెజిటేబుల్స్, క్లాత్స్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. కార్లో పెట్టడం కోసం అది తీసుకున్నాం. ఎవరు షాపింగ్ వాళ్ళని చేస్తున్నామండి. మ్యాక్సిమం అయితే ఒక 7,000 దాకా బిల్ చేసినాం అందరం కలిసి. అంటే అందులో మన యొక్క కొన్ని వాళ్ళవి కొన్ని అంటే డివైడ్ అయినాయి కదా, చేసినాం. అప్పటికి ఆకలి అవుతుందిలే కానీ ఆకలిని మేము చెప్పినాం అనుకో ఇంటికి తీసుకెళ్ళిపోతారని అందరం అట్లా కామ్గా ఉన్నాం షాపింగ్ చేయాలనేసి. షాపింగ్ చేస్తున్నాం. పప్పేమో డవ్ షాంపూ తీసుకుంటా, పిన్ని హెయిర్ ఫాల్ అవుతుంది బాగానే అన్నది. సరే బాగుంటుంది తీసుకో అనేసి అన్నా. తను ఒకటి తీసుకుంది. అది ఇంకా పవన్కి అన్ని క్వాలిటీ ఉండాలి. అసలు
ఆ మాల్లో ఉన్న దాంట్లో కూడా ఇంకా గ్రేడ్ చేశాను, గ్రేడ్ చేసి అది కాదు ఇది, ఇది కాదు ఏంటిది అది. పవన్ తీసుకున్నది ఏంటిది? పవన్ తీసుకునేటి ఇది మా అమ్మకు తీసుకుందాం అనుకున్నాం కదా, డైపర్ ఎక్సెల్ సైజ్ దొరకలే. డైపర్ తీసుకుందాం అనుకున్నాం. మా సార్కి బాక్స్ పెడదాం అనుకున్నాం. అసలు జోక్ ఏంటంటే మా సార్కి నేను లంచ్ బ్యాగ్ తీసుకునేటప్పటికి ట్రాన్స్ఫర్ అయిపోయింది, లోకల్కి వచ్చేసారు. నేను 3 years నుండి తను పాపం లంచ్ లేకుండా మధ్యాహ్నం అసలు భోజనం చేయరండి. ఎందుకంటే ఇంకా తను మార్నింగ్ వెళ్ళిపోతారు, బాక్స్ పెట్టడానికి నాకు అవ్వట్లేదు అనేసి నేను పెట్టాలి. అయితే ఇప్పటి నుండి అయినా పెడదాం, తను డైట్ చేస్తాడు కదా, మార్నింగ్ భోజనం పెడదాం అన్నట్టు నేను లంచ్ బ్యాగ్ తీసుకొచ్చిన. ఆ 3rd డేనో ఏమో, 2nd డేనో 3rd డేనో ట్రాన్స్ఫర్స్ వచ్చేసి లోకల్కి వచ్చేసిండు. ఇంకా ఈ బ్యాగ్ నువ్వు తీసుకెళ్ళని నాకు చెప్తాడు. వెళ్ళినప్పుడు షాపింగ్కి ఇంకా బాక్స్ పెట్టుకొని వెళ్ళు. బాగుంది కదా బ్యాగ్, చాలా బాగుంది బాక్స్. బ్యాగ్ మంచిగా వచ్చింది. అంటే సాంబార్ వేసుకోవడానికి ఒక బాటిల్ టైప్ ఇచ్చిండు, 3 boxes ఇచ్చిండు. చాలా బాగుంది. కాకపోతే ఉంటే బాగుంటుందిలే, ఉండనియండి. మేము ఎట్లా లాంగ్ టూర్లు వెళ్తూనే ఉంటామండి. అయినా ఇప్పుడు అవసరం లేదు కదా, లోకల్కి వచ్చినప్పుడు మధ్యాహ్నం ఇంటికి వస్తారులే, కానీ మన లాంగ్ టూర్స్కి ఇట్లా వెళ్ళినప్పుడు, హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు పనికి వస్తుంది. బాగున్నాయి బాక్స్ అయితే, నాకు క్యూట్ అనిపించింది. నేను బాక్సెస్ పెట్టడం మానేసి దాదాపు 2 years అవుతుంది. 2 years కాదు, పిల్లలకు బాక్సెస్ పెట్టేది. అప్పుడు 6 గట్ల లేసి వాళ్ళకి బాక్స్ ప్రిపేర్ చేసేది. పాపం మా సారేమో ఇంక వద్దులే, నాకు బాక్స్ కోసం అంత మార్నింగ్ లేవడం ఎందుకనేసి నన్ను లేపకుండా 3 years మధ్యాహ్నం భోజనం చేయకుండానే పాపం బాగానే వెళ్ళేవారు. అలా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. ఈసారైనా ఖచ్చితంగా పెడదాం, డైట్ చేస్తారనుకునేటప్పటికి అది అయిపోయింది. నెక్స్ట్ పింగాణి ప్లేట్స్ నాకు చాలా ఇష్టం. నాకు కాదు, మా ఫ్యామిలీలో అందరికీ, మా పిల్లలిద్దరికైనా మా సార్కి చాలా ఇష్టం. స్టీల్ ప్లేట్స్ అంటే అవి బాగుంటాయి అనేసి తీసుకుంటారు. మనం ఏం చేస్తాం, మొత్తం సింకులు వేసినప్పుడు పగిలిపోతాయి, మళ్ళీ దానికి ఒక క్లాస్ బిగుతారని నేను తీసుకోకపోవద్దు వద్దన్న తీసుకున్నారు. తీసుకొని పింగాని ప్లేట్స్ ఇంకా నేను తీసుకునేసరికి పవన్ తీసుకున్నాడు. నీకు ఏమో మమ్మీ ఇది తీసుకొని నీకు బ్యాక్ పెయిన్ వస్తుంది కదా, ఇది తీసుకో, పాలలు వేసుకొని తాగు, మెడిసిన్ బ్యాక్ పెయిన్ వస్తుందని వాడు తీసుకోమనేసరికి ఓకే అనేసి అది తీసుకుని, నెక్స్ట్ అలసిపోయినండి అక్కడ కూర్చున్నా. బిన్ వచ్చేసి అత్తయ్య ఇది తీసుకుందాం, హీటర్ పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి తీసుకుంది. నెక్స్ట్ పవన్ వాళ్ళది కొత్త ఇల్లు కదండి, దానికోసం కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ ఏమైనా తీసుకుందామంటే ఇవి ఉన్నాయి. ఆల్రెడీ గృహప్రవేశం అయిపోయింది, ఉంటుండ్రు, కానీ గృహప్రవేశం అప్పుడు తీసుకున్న పూలు అనేటివి కొంచెం కలర్ షేడ్ అయినాయని ఇవి తీసుకుందాం అనుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ దగ్గరికి వచ్చినాం. ఫ్రూట్స్ అయితే ఎక్సలెంట్ అబ్బా, ఫ్రూట్స్ బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి ఫ్రూట్స్. నేను పైనాపిల్ ఒకటి, డ్రాగన్ ఒకటి. ఈ మధ్య ఎందుకు అండి నాకు డ్రాగన్ ఫ్రూట్ నచ్చుతుంది. ఆ డ్రాగన్ మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు కూడా 2 kgs డ్రాగన్, నెక్స్ట్ ఏంటో తీసుకున్నాం మనం, పచ్చి ఖర్జూరాలు. అసలు ఎంత బాగున్నాయి, నాకు ఎంత నచ్చినాయి అవి. రిలయన్స్లో లేవు, మరి లేవు అవి. 2 kgs ఇవి 2 kgs తీసుకొస్తే నేను ఒక్కదాన్నే తినండి, అంత నచ్చినాయి. డ్రాగన్ హెల్త్కు మంచిది, తినాలి అంటుండ్రు. కొంచెం నాకు నీరసంగా ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంది కదా అనేసి తిందామనేసి తీసుకున్నా. నెక్స్ట్ ఆనియన్ అది 5 kgs. 5 kgs ఎంత 100 120 అనుకుంటా. 100 చూస్తుంటే ఎవరన్నా ఆనియన్స్ తీసుకోండి అండి, కాస్ట్ అంటే మళ్ళీ పెరుగుతుందంట, 50 rupees దాకా కూడా వస్తుందట కేజీ. బయట 40 ఉంది, అక్కడ 5 kgs 100 ఉంది. ఇంకా మా నైట్ దావత్ కోసం బాస్మతి తీసుకున్నామండి. ఆ దావత్ వీడియో అనేది రిలీజ్ చేసినాం, చూడండి, షార్ట్స్లో ఉంటుంది. అసలు మామూలు లేదు, చూసిన వాళ్ళు పర్సనల్ కాల్ చేసి అసలు మామూలు లేదు, ఫుడ్ తింటే మీరు పెడతాంటేనే తినాలనిపిస్తుంది, అసలు అంత టెంప్టింగ్ ఉంది అని. కుకింగ్ మసాజ్ చేస్తారండి, ఆ వీడియో కూడా ఉంది. ఎప్పుడు కాదులే, అప్పుడప్పుడు చేస్తారు. అసలు విషయం ఏంటంటే జోకు, నాకు నాన్ వెజ్ చేయడం అంతగా రాదు, మసాజ్ చేస్తేనే ఇష్టం. స్పెషల్లీ బిన్నీకోను పవన్కు మసాజ్ చేస్తేనే నాన్ వెజ్ ఇష్టం. చాలా బాగా చేస్తాడు మా ఇంటి, తనే చేస్తాడు. ఇప్పటి నుండి పింక్ సాల్ట్ వాడదాం అనుకుంటానండి, నేను ఇంతకు ముందు వాడలేదు. పింక్ సాల్ట్ హెల్త్కి మంచిదని చెప్తాను కదా, అందుకోసమనే తీసుకున్నామండి. అదైతే నెక్స్ట్ ఆయిల్ చూస్తున్నాము, ఆయిల్ ఏది బాగుంటుంది అనేసి చూస్తున్నాము. సన్ఫ్లవరా లేకపోతే తీసుకుందామని మాట్లాడుతున్నాను. ఇదేనండి మా షాపింగ్. చూసారు కదా, మా గ్యాంగ్ మొత్తం కలిసినామంటే షాపింగ్ వెళ్ళినా ఎటు వెళ్ళినా ఇలాగే ఉంటుంది ఫన్నీగా. మా గ్యాంగ్ లీడర్ చూసారు కదా,
ఆయనతో బయటకు వెళ్తే ఫన్నీగా ఇలాగే ఉంటుందండి షాపింగ్. ఇప్పుడు టైం దాదాపు 4 అవుతుంది. మేము మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరినాం. మా గ్యాంగ్ మొత్తం మంత్లీ వన్స్ అయినా కలుస్తామండి. కలిసినప్పుడల్లా ఇలాగే ఫన్నీగా జరుగుతుంది. మా సార్ కూడా మాతో ఇంక్లూడ్ అయిపోయి చిన్న పిల్లల్లాగా మాతో హ్యాపీగా షాపింగ్ చేస్తారు. ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తారు. మేమందరం కలిసినప్పుడల్లా ఇంతే ఉంటుందండి. ఈ మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరినాం. ఇప్పటిదాకా ఇదే సరిపోయింది. ఇంకా భోజనం కూడా చేయలేదు. ఇంకో విషయం అండి చెప్పడం మర్చిపోయాం మీకు. రిలయన్స్ మార్ట్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంటాయండి ఆఫర్స్. ఒకసారి విజిట్ చేయండి. పాల్వంచ్లో ఉంది రిలయన్స్ మార్ట్ అనేది. ఎంఆర్పి మీద మనకి 5% అయినా ఆఫర్ ఇస్తారు. గ్రాసరీ ఫ్రూట్స్ ఇట్లా అన్నీ చాలా బాగుంటాయండి. ఒకసారి విజిట్ చేయండి. ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది. ఈ నా వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఇంకా నా వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అన్నీ చూసి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తా. బాయ్.